Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనమో నీకేలా వందనమో. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిజంగా సిస్టర్ ప్రార్థన చేసినట్టుగా పట్టణానికి మనల్ని దేవుడు ప్రత్యేకంగా పెట్టి ఉన్నాడు. మీరు నమ్ముతారో లేదో కానీ నేనైతే అనుక్షణము ఎప్పుడు ఇదే నమ్ముతా, ఇదే చూస్తుంటా, ఇదే నా యొక్క లక్ష్యం. నేను అక్కడికే చేరుతున్నా. పట్టణాన్ని సువార్తతో నింపి, దేవుని రాజ్యంతో నింపి, దేవుని మహిమతో నింపాలమ్మ పిల్లరా. అనంతపురం దేవుడు మన చేతిలో పెట్టాడు. దీన్ని కాపాడే బాధ్యత మంది. దీనికి సువార్త చేర్చి దేవుణ్ణి పరిచయం చేసి దేవునిలోకి తీసుకొచ్చే బాధ్యత మంది. నిజంగా ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం మనకు. సో ఛాలెంజ్గా తీసుకోవాలి పిల్లలు. ఊరికే వచ్చి మనం భూమి మీద ఊరికే లేమ. భూమి మీద మనం ఉండేది గొప్ప ప్రణాళికతో ఉన్నాం పిల్లలు. మీరు పాటలు పాడతాడు, మీరు ఏం చేశారో కానీ నేను స్తుతి ఆరాధనలో ఏదో పాట, సెకండ్ పాట ఏది పాడారు మీరు? అదే పాట అనుకున్నా. నేను ఇక్కడ ఉన్నాను కానీ నేను వీధుల్లో తిరుగుతూ ఉంటే పిల్లరా. ఎస్, మీకు చెప్పాలని చెప్తున్నా. నేను కూడా అదే చేయాలి. మన విశ్వాసాన్ని విడుదల చేయాలి. నేను దాదాపు టౌన్ అంతా తిరిగి వచ్చా. ప్రతి వీధిలో దేవుని మహిమను చూస్తూ, ప్రతి ఇంట్లో దేవుణ్ణి పూజించడం నేను చూశాను. స్తుతి ఆరాధన చేసేటప్పుడు ప్రతి ఇంట్లో బైబిల్ చదవడం. ఈ యొక్క ఏరియా నుంచి పిల్లిగుండ కాలనీ, మబ్బు కొట్టాలు, చూడు నాకు అన్ని పేర్లు గుర్తున్నాయి పిల్లలు. ఆ తర్వాత అక్కంపల్లి, వైఎస్ఆర్ కాలనీ, కురుగుంట, లెఫ్ట్కి వచ్చి మళ్ళీ సిస్టర్ మన బాలాజీ విల్లా, సిస్టర్ యాదే బాలాజీనేనా, బాలాజీ విల్లా. ఆ తర్వాత నందమూరి నగర్, అటు నుంచి మళ్ళా రాజా హోటల్, బోత్ సైడ్స్, ఈ సైడ్ ఆ సైడ్, ఓవిఆర్ కాలనీ, మరి ఆ తర్వాత సిండికేట్ నగర్. సో ఇవన్నీ ఓల్డ్ టౌన్. నేను ఎక్కడైతే పుట్టానో ఈ యొక్క అనంతపురంలో ఆ ఏరియాలో నిలబడి సో ఇవన్నీ చూస్తాను అనుకున్నారా. ఓల్డ్ టౌన్ అంతా మొత్తం ఆ ఏరియా అంతా చెరుకట్ట కింద చిన్నప్పుడు మేము ఆడుకున్నాం అనమాట. మళ్ళీ ఆడుకోలే ఇంకోసారి పోయి. సో ఎప్పుడు అని వెయిట్ చేస్తాను. సో మొత్తం టౌన్ అంతా. ఆ తర్వాత ఇటు నుంచి గుత్తి, ఆ తర్వాత వస్తూ గుంటకల్ తర్వాత రోకొండ, ఇట్లా రాయదుర్గము, కళ్యాణదుర్గము. మీరు ఏదో కండక్టర్ పేరు చెప్పినట్లుంది కదా మీకు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, మళ్ళా ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్, బెంగళూరు. ఆ తర్వాత ఈ సైడు బతల్పల్లి, ముదిగుబ్బ, మదన్పల్లి, చిత్తూరు, ఇట్లా తాడపత్రి, ఆ తర్వాత కడప, ఇట్లా గుత్తి దాటిన తర్వాత కర్నూలు. ఆయన వింటున్నారు, మీరు వింటున్నారు. ఇది లోపల ఉండే పిక్చర్. దీనికోసమే నా జీవితం. ఈ యొక్క ప్రాంతాన్ని స్తుతి ఆరాధనలో చూసా. నేను ఎప్పుడు ఇదే చూస్తుంటాను. ఇది నా లక్ష్యం. నేను ప్రార్థనలో పోయినానంటే ఇదే నా యొక్క ఇది. ప్లస్ మీరు ఫ్యామిలీస్ అన్నిటినీ చూసి, మీరు నమ్ముతారు లేదో, మీరందరూ ఆ ఏరియాస్లో పోయి సువార్త చేస్తున్నట్లుగా, అద్భుతాలు చేస్తున్నట్లుగా, మొత్తం జనమంతా దేవుని సంఘంలోకి వస్తున్నట్లుగా చూస్తూ ఉంటాను. ఎప్పుడు అదే నేను నా ప్రార్థన అంతా అదే. దివా రాత్రులు, పగులు రాత్రి, ఐ డోంట్ నో. నాకు మాత్రము దేవుడు ఇచ్చేసాడనే పూర్తి నమ్మకం ఉంది పిల్లరా. సమయం కోసం వెయిట్ చేస్తానా. రాత్రి పరిస్థితులు మార్చేసే దేవుడు నా దేవుడు. అందుకే ఏ మాత్రం నిరుత్సాహం లేదు. ఈడ కుర్చీలన్నీ ఖాళీ ఉండి ఒక నలుగురే కూర్చోండి మీరు. బట్ ఐ సీ అనంతపురం జిల్లా, అనంతపురం పట్టణము జిల్లా, ఇవి నావి పిల్లలు. నా దేవునిలో
రక్తంతో నేను కడుగుతుంటా. నేను కడిగేది కాదు, రక్తంలో దీన్ని చూస్తుంటా, యేసు రక్తంలో. నాకు తెలుసు దేవుడు ఈ పట్టణాన్ని చాలా ప్రేమిస్తాడు, ఈ జిల్లాని ప్రేమిస్తాడు. మనల్ని పెట్టాడంటే గొప్ప ప్రణాళిక దేవుంది ఉంది పిల్లరా. సో ఈ పట్టణాన్ని మనం జయించాలి పిల్లరా. ఈ పట్టణాన్ని పాతాళం నుంచి కాపాడుకోవాలి. దేవుడు ఆల్రెడీ కాపాడాడు ఈ పట్టణాన్ని. ఈ పట్టణానికి తెలీదు దేవుడు ఆల్రెడీ వాళ్ళని కాపాడాడని. ఆల్రెడీ వారి కొరకు వెల చెల్లించాడు దేవుడు. ఏ ఒక్కరూ నశించి నరకానికి పోకుండా అందరినీ దేవుడు తన యొక్క పుస్తకంలో మరి రాసి పెట్టుకున్నాడు. వీళ్ళందరూ నా కుమారుని ద్వారా నేను కొనుక్కున్నాను, వీళ్ళందరూ నాతో ఉండాలి. సో అందుకే వాళ్ళ పొరపాటు, వాళ్ళదేం తప్పు లేదు బ్రదరా. వాళ్ళ ఇంతవరకు సువార్త అందలేదు. వాళ్ళు దేవుని సామర్థ్యాన్ని చూడలేదు, దేవుని బలాన్ని చూడలేదు, దేవుని యొక్క అభిషేకాన్ని వాళ్ళు రుచి చూడలేదు. ఓ యేసయ్య గురించి వాళ్ళకి తెలియజేస్తే మనం ఎవ్వరూ వదలరు ఈ భూమి మీద. ఎవరినైనా వదులుకుంటాం కానీ మనం దేవుని వదులుకోలేం. మనమే సాక్షులం దానికి. సో సరిగ్గా మనము అక్కడ చేర్చాలా, వాళ్ళందరికీ చేర్చాలా. సువార్త ఒట్టి మాటలతో కాదు కానీ సామర్థ్యంతో చేర్చాలి, మనం బలముతో చేర్చాలా, అద్భుతాలతో చేర్చాలా, సామర్థ్యమైన కార్యాలు వారి ముందు చేసి దేవుని సువార్తను చేర్చాలా. సో అందుకే మనం సిద్ధపడుతున్నాం. మీరు నమ్ముతారో లేదో, నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్ సీల్డ్ గ్యారంటీ ఉంది. అందుకే దేవుడు మనల్ని ప్రతి వారము ఇక్కడ తీసుకొస్తున్నాడు, సిద్ధపరుచుకుంటున్నాడు పిల్లలు. నాకు మాత్రం చాలా 100% సమాధానం ఉంది. ఏం తెలుసా, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, మాట మార్చే దేవుడు కాదు. ప్లస్ ఆ స్థితికి వెళ్ళే ముందు మనల్ని సిద్ధపరచుకుంటాను పిల్లలు, తయారు చేసుకుంటానట దేవుడు కదా. సో అందుకనే ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దండి. ప్లస్ వచ్చి నేర్చుకోండి, వినండి. ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు వినాలని ఆలోచించి. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, మీరు నేర్చుకునేటివన్నిటి ద్వారా దేవుడు మీకు తెలియకుండానే మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. ఆ రోజు దేవుని దగ్గర మనం చెప్పేకుండదు, ప్రభా మాకేం తెలియదు, ఏం చెప్పాలి, వీళ్ళకి ఎలా వీళ్ళని తీసుకెళ్ళాలి, ఎలా ఈ యొక్క పట్టణాన్ని రాజ్యంలో నడిపించాలనే డౌట్ ఉండదు. ఎందుకంటే మీరు అన్నీ నేర్చుకొని సిద్ధపడుతున్నారు ఆ పని కోసం. పెద్ద పని ఉంది పిల్లరా మన ముందర. సో దానికోసం మనం సిద్ధపడుతున్నాం. ఓకే, సో ఎనీహౌ మనము ప్రతి వారం నేర్చుకుంటా ఉండేది మైండ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం, మనసు మార్చడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. టైటిల్ ఇదే కానీ చాలా విషయాల్లోకి వెళ్తున్నాం పిల్లరా. చాలా ఉంది చెప్పాల్సింది మీకు, చాలా ఉంది పిల్లరా. సో అందుకని కొద్దిగా చదువుకుంటున్నాం, 1 గంట సేపు ప్రతి ఆదివారం. సో మైండ్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఒక దేవుని బిడ్డకు రక్షణ పొందుకున్న తర్వాత అతి ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే మనస్సు గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాం. కంప్లీట్ ఇన్ డీటెయిల్ మీకు దాని గురించి అర్థం చేసుకోవడము, తెలుసుకోవడమే అతి ముఖ్యమైన పని. నువ్వు నేను విజయంలో జీవించాలంటే యేసయ్య మనకి ఏదైతే ప్రసాదించాడో తన యొక్క మరణ పునరుత్థానం ద్వారా దాన్ని కంప్లీట్గా అనుభవించాలంటే, నువ్వు నేను సక్సెస్లో ఉండాలంటే, నువ్వు నేను ఆరోగ్యంలో ఉండాలంటే, ఐశ్వర్యంలో ఉండాలంటే, ప్రతి మేలు అనుభవించాలంటే నా మనస్సుని మార్చుకోవడం చాలా అవసరం పిల్లరా. మనస్సుని వాక్యం ద్వారా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనము ప్రతిదీ అనుభవించవచ్చు. ఇప్పుడు చెప్పినట్లుగా ఏ పట్టణాన్నైనా చేరొచ్చు, రాష్ట్రాన్ని చేరొచ్చు, దేశాన్ని చేరొచ్చు పిల్లలు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. మీరు నేను అర్థం చేసుకొని ఆయన హృదయాన్ని కనెక్ట్ అయినామనుకోండి, ఎంత పెద్ద పనైనా మన ద్వారా చేయించగలడు దేవుడు. సో అందుకే నా జీవితంలో సక్సెస్, విక్టరీ, ప్రాస్పారిటీ, హెల్త్ అండ్ హీలింగ్ చూడాలంటే మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం చాలా అవసరం. మనస్సుని మార్చుకోవడం. మీకు నేను ప్రతి వారం చెప్తున్నా, మనిషి 3 భాగాల ద్వారా తయారు చేయబడ్డాడు: ఆత్మ, మనస్సు, శరీరం. ఆత్మ లోపల, నా ఆత్మ మన అందరి ఆత్మ మన లోపల ఉన్నాడు. మీరు బయట చూస్తా అనేది ఆత్మ కాదు, శరీరం. ఆత్మ లోపల ఉన్నాడు, మనస్సు లోపల ఉంది, శరీరం మాత్రము మీరు చూసాను బయట కనబడుతూ ఉండేది. ఓకే, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగింది? నా ఆత్మ క్రొత్తగా చేయబడింది. నా ఆత్మ లైక్ బ్రాండ్ న్యూ ఆత్మ పిల్లల లోపల ఉండేది. ఓకే, సో మీరు నేను ఇంకెప్పటికీ ఆత్మలో కొత్తగా చేయబడం, ఆల్రెడీ చేయబడి ఉన్నాం. మనం దేవునికి పుట్టి ఉన్నాం. హెవెన్ బౌండ్ పీపుల్ మనం, సీల్డ్ పీపుల్ మనం, స్వర్గానికి సంబంధించిన వారం. చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవడం కాదు, ఆల్రెడీ స్వర్గంలో ఉండేవాళ్ళం మనం.
మన స్పిరిట్ స్వర్గానికి స్వర్గంలో ఎప్పుడు నివాసం చేస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిలో నివాసం చేస్తుంది. ఏప్రిల్ రాసిన 12లో మనం చూసాం, మనం ఆల్రెడీ సియోన్లో చేరి ఉన్నాం, మనం ఆల్రెడీ నివసిస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:13 ఏమన్నా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అక్కడ రాయబడింది వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మన బాడీ ఇండియాకి సిటిజన్షిప్ కలిగి ఉన్నాం. మనం ఇండియాలో నాగరికత్వం కలిగి ఉన్నాం ఇండియాలో మన బాడీ. కానీ మన స్పిరిట్కి ఎక్కడ నాగరికత లభించిందో తెలుసా మీకు? హెవెన్. అందుకే బైబిల్ చెప్తుంది వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, వీఆర్ హెవెన్ బౌండ్ పీపుల్. మనం దేవుని సింహాసనం ఎదుట అనుక్షణం జీవిస్తాం. ఊరికే వినిపోయేదానికి కాదు, ఇది మీరు వినడమే కాకుండా అది మీరు జీవించాలా. దీంతో అనుక్షణం ఇది ఉండాలా. ఆయన సన్నిధిలో ఉన్నాను, ఆయన సన్నిధిలో జీవిస్తాను, చుట్టూ దూతలు ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని ప్లాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఉన్న భూమి మీద నేను. అందుకే బైబిల్లో మనల్ని దేవుడు అంబాసిడర్ అని పిలుస్తాడు కదా. ఏమంటారు తెలుగులో అంబాసిడర్ అని? రాయబారి. మీరు నేను 5:20లో రాయబడింది కదా, 2 కొరింథీ 5:20. మనం రాయబారులం పిల్లరా. ఏ రాయబారం తీసుకొచ్చాం? దేవుని రాయబారం తీసుకొని ఇక్కడ దేవుని యొక్క విషయాలను తీసుకొని ఇక్కడ జీవిస్తున్నాం. సో మన ఆత్మ సీల్డ్ హెవెన్ బౌండ్ పిల్లరా, చనిపోతూనే స్వర్గంకి వెళ్తాం. ఓకే. రెండోది, మన శరీరము మనం ఎప్పటికీ మార్చుకోలేం. అంటే మార్చుకోలేం ఇన్ ద సెన్స్, దీన్ని మహిమగల దేహంగా మనం మార్చుకోలేం. మహిమగల దేహంగా ఎప్పుడు మారుతుందంటే, ఈ దేహము యేసు ప్రభు వచ్చినప్పుడు మారుతుంది. నేను మీకు వీడియో తీయమని చెప్పా, మర్చిపోయారు పిల్లలు. వీడియో తీసారా? ర్యాప్చర్ వీడియో. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఆరోగ్యంలో ఉంచుకోవచ్చు, బలంగా ఉంచుకోవచ్చు. సారా మాదిరి ఎన్ని ఏళ్ళు వచ్చినా అబ్రహాం మాదిరి బలంలో ఉండొచ్చు మనం. ఓకే. అయితే న్యూగా ఈ బాడీని మారేది ఎప్పుడంటే, ఈ బాడీ యేసయ్య వచ్చి బూర ఊది మనల్ని తీసిపోయేదానికి వస్తాడు. దాన్ని ర్యాప్చర్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఎత్తబడ్డం అంటాం. అంతవరకు మనం ఈ బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఒకవేళ చనిపోతే ఏమవుతుంది? బాడీ మనకు తెలుసు, కబరస్థాన్లో పెడతారు కదా, శ్మశానంలో పెడతారు, మనకి అందరికి బాగా తెలుసు. సో బాడీ అక్కడ ఉంటుంది. ఒకవేళ మనం చనిపోయినాం అనుకోండి, యేసు ప్రభువు రాకముందు మన బాడీ ఆడ పెడతారు. బాడీ కరప్ట్ అవుతుంది, లైక్ తినివేయబడుతుంది పురుగుల ద్వారా. బాడీ ఉండదు, కొన్ని ఏళ్ళ తర్వాత బోన్స్ ఉండవు, ఏంది ఉండదు. కానీ యేసయ్య వచ్చినప్పుడు మళ్ళా మన బాడీ ఆడైతే గ్రేవ్లో సమాధిలో పెట్టారో ఆ సమాధిలో మన బాడీ రీబిల్డ్ అవుతుంది. అది అద్భుతం ద్వారా. ఎట్లయితే ఫస్ట్లో అద్భుతం జరిగిందో, మన్ను ద్వారా బాడీని చేశాడో దేవుడు, తిరిగి మన్ను ద్వారా మన బాడీ తయారవుతుంది. అర్థమైందా మీకు? మన స్పిరిట్ మనం ముందే చనిపోయి వెళ్ళిపోయి ఉంటే, బాడీ గ్రేవ్లో ఉంది, స్పిరిట్ ఎక్కడుంది? స్వర్గంలో ఉంది. ఆత్మ బాడీ కింద ఉంది. స్పిరిట్ ప్లస్ మైండ్ రెండు అక్కడ ఉన్నాయి. సోల్ అండ్ స్పిరిట్ రెండు అక్కడ ఉంటాయి. మనం సపోజ్ ఈరోజు చనిపోయాను అనుకోండి, నేను చనిపోయాను అనుకోండి, అయినా చనిపోయా అనుకుంటే నా స్పిరిట్ నా సోలు స్వర్గంలో ఉంటుంది, తండ్రి సన్నిధిలో. బాడీ ఎక్కడుంది? మట్టిలో ఉంటుంది. కొన్ని ఏళ్ళ వరకు యేసుప్రభు రాలేదనుకో, మొత్తం డైల్యూట్ అయిపోతుంది కదా బాడీ లోపల, లైక్ మట్టిలో కలిసిపోతుంది. కానీ యేసుప్రభు బూర ఊదిన రోజు, యేసుప్రభు వచ్చిన రోజు ఏమవుతుంది? నా బాడీ మళ్ళా క్రియేట్ చేయబడుతుంది. అక్కడ ప్రకటన గ్రంథం 21-22లో చదువుకొని ఇంటికి పోయిన తర్వాత క్రియేట్ అయినప్పుడు నా స్పిరిట్ వాపస్ వస్తుంది లోపలికి వచ్చి, ఈ పాప నేనేమని చెప్పు మా సైడ్, స్పిరిట్ వచ్చి నా బాడీని తీసుకొని నేను వాపస్ వెళ్ళిపోతాను దేవుని సన్నిధిలోకి. అదే ర్యాప్చర్ అంటాం. అప్పుడు ఆ దేహము కేవలం మామూలు బాడీగా ఉండకుండా మహిమగల దేహంగా మారుతుంది నా బాడీ. ఒకవేళ మనం చనిపోకముందే, సపోజ్ ఈరోజు సాయంత్రమే యేసుప్రభు వచ్చాడు అనుకుందాం, మన బాడీ మనం చనిపోలేదు కాబట్టి ఇప్పుడు బ్రతుకున్న స్థితిలోనే మన బాడీ మరి మహిమగల దేహంగా మారుతుంది మన శరీరం. సో మనము స్ట్రైట్గా సమాధికి పోకుండా యేసయ్య దగ్గరికి వెళ్తాం. సో ఇది మన బాడీ గురించి జరిగేది ముందుకి. అయితే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు. సో ఈ రెండిటి గురించి మీరు నేర్చుకున్నారు. ఒకటి మధ్యలో ఏంది ఉండేది? మనస్సు, మైండ్ని మార్చుకునే బాధ్యత మీది, నాది. భూమి మీద ఒకే ఒక పని ఇచ్చాడు దేవుడు. అదేంటి? మైండ్ని వాక్యం తీసుకొని మైండ్ని, ఆత్మ ఎంత పరిశుద్ధమైందో, ఆత్మ ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్గా మైండ్ని మార్చుకోవాలి మనం. అదే ఇక్కడ సండే మీకు ప్రీచ్ చేయబడుతుంది. సో మైండ్ని మార్చుకునేది ఎలా? దేవుని వాక్యం ద్వారా. రోమిలకు రాసిన పత్రిక 12:2 చదవండి ఎవరైనా.
రోమిల్ రాసిన పత్రిక 12:2 నేనే చదువుతున్నా. అయ్యా, మీరు ఈ ఎట్లా మార్చుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి రాయబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ చూస్తే ఈ యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది, దేవుడు అన్నీ చేశాడు. అయితే అవన్నీ నువ్వు అనుభవించాలన్నా నీ జీవితంలో ముందర చూడండి, ఆయన నెరవేర్చబడాలన్నా నీ మనస్సు మార్చుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతావు. నువ్వు జీవితంలో మనస్సు రూపాంతరం చెందాలా. అప్పుడు నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు, దేవుని ప్రణాళికల్లో నువ్వు ముందుకెళ్తావు, దేవుడు ఇచ్చేటువన్నీ నువ్వు అనుభవిస్తావు. సో అందుకే మైండ్ చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మైండ్ గురించే కంప్లీట్ ఫోకస్ కలిగి ఉండాలి. మనం అనుక్షణం మనస్సుని జాగ్రత్తగా పెట్టుకుంటే సార్. స్పిరిట్ ఆల్రెడీ భద్రపరచబడింది, బాడీ దేవుడు ప్లాన్లో ఉన్నాడు, ఆయన బాగు చేసుకుంటాడు. మైండ్ని మనం బాగు చేసుకుంటే అనేక మందికి దీవెనగా ఉండొచ్చు. దేవుని యొక్క ప్రణాళికలన్నీ ఈజీగా నీ ద్వారా నెరవేర్చగలడు దేవుడు. మోషే, పౌలు, పేతురు వీళ్ళ ద్వారా నెరవేర్చబడ్డానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలన్నీ, అందరిడలా ప్రణాళికలు కలిగి ఉన్నారు దేవుడు ఈ భూమి మీద, నీ ఎడల, నా ఎడల, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద. అయితే ఎప్పుడైతే మైండ్ ఇన్ లైన్లో ఉంటుందో దేవునికి, ఆయన పర్ఫెక్ట్ విల్ మన ద్వారా, చిత్తము మన ద్వారా నెరవేర్చబడు. సో అందుకే మైండ్ ఇస్ చాలా గ్రాండ్ పార్ట్ పిల్లరా, చాలా ఎక్స్ట్రీమ్ పార్ట్. మన యొక్క మైండ్ సిల్లిగా తీసుకోకూడదు మన మనస్సుని. ఓకే, మన మనస్సు కంప్యూటర్తో పోలుస్తారు పిల్లరు కదా. ఈవెన్ మనము కంప్యూటర్ ఎలా తయారు చేయబడిందో తెలుసా మీకు? మన మైండ్ని బట్టి చూసి కంప్యూటర్ తయారు చేయబడింది. మన మైండ్ కూడా కంప్యూటర్లా పనిచేస్తుంది పిల్లలు. కంప్యూటర్ కంప్యూటర్ ఎవరికైతే ఆపరేట్ చేయడం తెలుసో వాళ్ళకి తెలుసు నేను ఏం చెప్తున్నాను. కంప్యూటర్లో మనం డాటా ఫీడ్ చేసినప్పుడు ఆ తర్వాత ఏమైంది, రిజల్ట్ బయటకు వస్తుంది. ఏదైతే మనం ఇన్పుట్ చేస్తామో అవుట్పుట్లో 2 అంటే 4 వస్తుంది కదా. సో ఆ కంప్యూటర్లో మీరు చూస్తే సేవ్ బటన్ ఉంటుంది, డిలీట్ బటన్ ఉంటుంది, కంప్యూటర్లో వైరస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సేమ్ మన మైండ్ ఆపరేషన్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లే పనిచేస్తూ ఉంటుంది. మనం కూడా చెప్తారు, కొన్ని వేల ఆలోచనలు రోజు మనలోకి ఇన్పుట్ అవుతుంటాయి, లోపలికి వెళ్తుంటాయి. దాదాపు ఎవరో చెప్పారు, నేను ఎంచలేదు కానీ 10,000 ఆలోచనలు లోపలికి వెళ్తుంటాయి రోజు. దాంట్లో మనము డిలీట్ చేస్తూ ఉండాలా, అవసరం లేనివి అవసరమైనవి సేవ్ చేస్తూ ఉండాలా. కానీ చాలా ఇంపార్టెంట్ ఏమో తెలుసా, వైరస్ ప్రొటెక్షన్ కలిగి ఉండాలి మనం. కంప్యూటర్లో వైరస్ ప్రొటెక్షన్ లేకుంటే క్రాష్ అయిపోతుంది. ఇక్కడ జీవితమే క్రాష్ అయిపోతుంది ఇక వైరస్ ప్రొటెక్షన్ లేకుంటే. అదే నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఓకే, జాగ్రత్తగా నేను ఐ డోంట్ నో మీకు ఏమనిపిస్తుందో ఇక్కడ రోజు ప్రతి ఆదివారం వినేటప్పుడు, ఏంది బ్రదర్ కొత్త అయితే లైక్ వాళ్ళు మాత్రం తప్పుగా కరెక్ట్గా ఈ థాట్ వస్తుంది వాళ్ళకి, ఏంటి ఇక్కడ ప్రీచ్ చేయబడతా ఉండేది, ఎక్కడ మేము వినలేదే. లైక్ అని చాలా చర్చ చెప్తారనుకోండి, ఇక్కడే అని కాదు. నేను ఓకే నా ఇట్లా చెప్తాను మీకు అర్థం. నేను కొన్ని ఏండ్లు దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత కొన్ని ఏండ్లు చాలా కన్ఫ్యూజన్ లైఫ్ ఉండింది పిల్లరన్న. ఇట్స్ లైక్ ఏం అర్థమయ్యేదే కాదు, ఏదో వచ్చేసామంతే, ఏదో యేసు ప్రభు పాపాలు క్షమించాడంట వాళ్ళంతా చెప్పారు, నేను కూడా నమ్మాను అని అట్లా పోయేవాడిని. లైక్ సో మెనీ ఇయర్స్, లైక్ లైక్ చాలా ఈ సంవత్సరాలు పిల్ల ఒక రిలీజన్లో ఉండేది, ఏం టేస్ట్ ఉండేది కాదు. అందుకే మీకు తెలుసు, లైక్ టేస్ట్ లేకుంటే ఇంక వేరే టేస్ట్కి పోవాల్సి వచ్చేది. ఉన్నాము ఈడే, సండే కూడా ఈడికి వస్తాము చర్చిలోకి, కానీ ఇది వారం అంతా తెలుసు మనం ఏమేమి చేస్తాము, చెప్పకూడదు. ఈడ కొత్త పిల్లలు ఉన్నారు పాపం మళ్ళా. సో ఎందుకంటే లైఫ్లో టేస్ట్ ఉండేది కాదు. ఒకటి మాత్రం ఉండేది, ఏంటంటే పాపిని నేను, పాపము క్షమించబడ్డాయి. ఆ తర్వాత నేను చర్చికి వెళ్ళి వచ్చేవాడిని. నేను లైక్ మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్న విషయాలు. ఆడ కూడా పోయినప్పుడు పాటలు పాడేవాళ్ళము మేము కూడా అక్కడ కొన్ని పాటలు. ఆ పాటల ద్వారా కూడా మళ్ళీ తెలిసేది నేను ఇంకా పాపంలోనే ఉన్నానని. మళ్ళీ ప్రీచింగ్ జరిగేది, ప్రీచింగ్లో కూడా దాదాపు ప్రీచింగ్ అయిపోయే లోపలికి మళ్ళీ నేను పాపిని అని నాకు అర్థమయ్యేది. రక్షణ పొందుకున్న బాగానే ఉంది, బాప్తిసం కూడా అయిపోయింది. సో లైక్ నేను ఎప్పుడూ వినలేదు న్యూ క్రియేషన్ గురించి.
నూతన సృష్టి అనే పదం నేను నా జీవితంలో వినలేదు. ఏం వెళ్ళా నేను. ఐ నెవర్ న్యూ దీస్ థింగ్స్. ఆ పదమే వెళ్ళా. నేను ఈ రోజు కూడా ఆడు చెప్పరు ఈ పదం, నూతన సృష్టి అనే పదం. ఏమన్నా ఉంటే కానీ సైతాన్ పెద్దోడు, సైతాన్ బలవాడు అనే విన్నా. నాకెప్పుడూ చెప్పలా నేను దేవునితో నిండి ఉన్నాను. నాకు ఇది తెలీదు. నేను పాతాళం మీద నాకు అధికారం ఉందని. లూకాసు సువార్త 10:19 ఏం రాబడిందంటే, ఈ ప్రపంచంలో ఉన్న దయ్యాలన్నిటి మీద నాకు అధికారం ఉన్నాయి. ఎందుకంటే నేను నూతన సృష్టి. ఎందుకంటే నేను నాలో ఉన్నవాడు దేవుడు, ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన. ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయనకు పుట్టాను కాబట్టి నేను గొప్పవాడిని. నేను ఎప్పుడూ వినలా. మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాబడేదంటే, ఐ ఆమ్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డార్క్నెస్ అండ్ డిమోనిక్ స్పిరిట్స్ అని రాబడి. నేను అన్నిటికంటే పైవాణ్ణి, సింహాసనాసీన్ని. ఎవరు? యేసుప్రభు ఉన్నాడు సింహాసనాసీని, నేను కాదని. నేను కూడా సింహాసనాసీని అని చెప్పి బైబిల్ చెప్తుంది 2:7 తెలుగులో ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎందుకంటే నేను నూతన సృష్టిని, దేవుడు కన్నాడు నన్ను. ఇవన్నీ తెలియదు నాకు, అందుకే టేస్ట్ ఉండేది కాదు. పిల్లలు, ఏ రోజు ఈ విషయాలు విన్నానో నా జీవితం వేరే డైరెక్షన్ తీసుకుంది. వేరే ఆలోచనలే జీవితంలో రావడం మొదలుపెట్టి. అందుకే చాలామంది క్రైస్తవులు టేస్ట్లెస్గా బతుకుతూ ఉంటారు. పిల్లలు, కారణం ఏం తెలుసా? ఈ సరైన జ్ఞానం మనకు లేక. అంతేకాదు, మైండ్ గురించి కూడా ఎప్పుడు నేను విన్నవాన్నే కాదు. ఐ నెవర్ న్యూ అబౌట్ దట్. ఎప్పుడు వినేది నేను ఒకటే, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. లోపల సతమతం అవుతాండి. హలో, పరిశుద్ధంగా జీవించాలనే నేనున్నా, కానీ పరిశుద్ధంగా జీవించలేకపోతానమే. ఎప్పుడు చెప్పలేదు నాకు. నా మైండ్ మీద అటాక్ ఉంటుంది నాకు సాతాను ద్వారా. ఆ మైండ్ని నేను కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను పరిశుద్ధంలో పుట్టాను కాబట్టి పరిశుద్ధంగా జీవించడము చాలా ఈజీ. అది మిగతా మనం పుట్టుకనే పరిశుద్ధంలో పుట్టాము. బైబిల్ చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24, వీఆర్ బోర్న్ ఇన్ రైచియస్నెస్ ఇన్ ట్రూ హోలీనెస్. నిజమైన పరిశుద్ధతలో నేను జన్మించాం. కప్పలకి కప్పలు పుడతాయి, కుక్కలకి కుక్కలు పుడతాయి. దేవునికి ఎవరు పుడతారు? ఆయన ఎంత పరిశుద్ధుడో నేను అంత పరిశుద్ధుడిని. మరి ఎందుకు బ్రతకలేకపోతానని పరిశుద్ధంగా అంటే, నా మైండ్ మీద అటాక్ ఉంది. డెవిల్ ఈ యొక్క సిరీస్లో చాలాసార్లు డెవిల్ గురించి చెప్పాల్సిన, డెవిల్ గొప్ప హీరో అని కాదు, మైండ్ని అర్థం చేసుకోవాలంటే డెవిల్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయాలి మాటికి. మీకు డెవిల్ మైండ్ క్లియర్గా అర్థం చేసుకోవాలని, అందుకే డెవిల్ గురించి ఎక్కువగా చెప్పబడతా ఉంటుంది. మాటికి డెవిల్ అంటారని మీరు భయపడద్దని. డెవిల్ పెద్ద హీరో కాదు, కంప్లీట్గా జీరో. ఎవరు హీరో? జీసస్ ఈజ్ మై హీరో, బట్ ఐఎమ్ హీరో హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలా విచిత్రంగా ఉండదు కదా మన ప్రీచింగ్. మీ పిల్లల్ని ఏమని కోరుకుంటారు? మీ అనంతపురం ఎలా ఉండాలని మీ పిల్లలు చెప్పి, నేను హీరోరా, నువ్వు జీరో పక్కన పోమంటారా? నాకు పుట్టావు కాబట్టి నువ్వు హీరో. నీకు నేను ఆకాశం మీద, భూమి మీద, పాతాళం మీద అధికారం ఇచ్చి ఉన్నా. నువ్వు రాజ్యం చేయమన్నాడు దేవుడు. నేను ఇక్కడ యేసు నామంలో హీరో. నా బలం కాదు, నా శక్తి కాదు, ఆయన ద్వారా. ఓకే. సో సాతానుకి నా ఆత్మలో ప్రవేశించలేడు. ఎందుకంటే ఆత్మలో ఆల్రెడీ దేవుడు కూర్చొని ఉన్నాడు కాబట్టి, దేవునితో నేనున్నాను కాబట్టి నా ఆత్మకు ఎప్పుడు కన్ఫ్రంట్ చేయలేడు సాతాను. నిలబడలేడు అసలు. అంత తేజోమయమైంది నా జీవితం. నమ్మరా? 1 పేతురు 2:9 రాయబడింది, వీఆర్ లివింగ్ ఇన్ ద మార్వలెస్ లైట్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ నాకు తెలుగు తెలియదు కానీ ఏం రాబడి, వీఆర్ లివింగ్ ఇన్ ద మార్వలెస్ లైట్. మార్వలెస్ లైట్తో ఉన్నాం, దేవుడితో ఉన్నాం. అందుకే డెవిల్కి అధికారం లేదు, అసలు నిలబడలేదు నేను ఉన్న చోట. వాడు దిస్ ఈజ్ ట్రూత్. ఇది తెలియకపోవడం వల్లే వాడు మన మీద అటాక్ చేస్తాడు. వీనికి ఏంది తెలియలే. హలో, అది క్రైస్తవ జీవితం, మతం కాదు. అది దైవత్వంతో జీవించే జీవితం, దైవత్వంతో నిండి జీవించే జీవితం క్రైస్తత్వం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ ఇజం, ఇట్స్ నాట్ ఏ రిలీజియన్.
క్రిస్టియానిటీ ఈజ్ లివింగ్ విత్ డివినిటీ. క్రైస్ట్ లివింగ్ ఓకే ఈ మాత్రం అర్థం. లివింగ్ విత్ డివినిటీ, ఐ డోంట్ నో ఆ పదం నాకు గుర్తు రావట్లేదు. చూడండి ఏం రాబడిందో, 2:9 లాస్ట్లో చూస్తే మీరు ఇంటూ హిస్ బట్ వీఆర్ చూజన్ జనరేషన్ అండ్ రాయల్ priesthood and holy nation, peculiar people, that you should show forth the praises of him who has called you out of darkness into his marvelous light. తేజోమయ వెలుగులో ఉన్నాం మనం. ఓకే, సో ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, అందుకని మైండ్ మీద డెవిల్ అటాక్ ఎప్పుడు ఉంటుంది. దానివల్లనే మనము సరిగా జీవించలేం. మైండ్ మీద వాడి అటాక్ ఉంటుంది కాబట్టి. సో అందుకే మనం మనస్సు మార్చుకోవడం చాలా అవసరం. మనస్సు మారకుంటే ఇప్పుడే 2:12 చూసుకున్నాం, దేవుని చిత్తాన్ని మనము అనుభవించలేం, నెరవేర్చకూడలేం. సో మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో నిన్న వారం మనము ఒక పాయింట్ దగ్గర నేను మీకు సంజాయించడం జరిగింది. జాగ్రత్తగా నింపులారా, కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది కొన్ని వారాలు. ఆ తర్వాత నేను బైబిల్లోకి తీసుకెళ్ళినప్పుడు మీకు బైబిల్ తెలుసు కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కొద్ది కష్టం అనిపిస్తానా లైక్ నిలబడను, ఎందుకంటే ఇదే నేర్చుకోవాల్సింది, మైండే. ఇది నేర్చుకుంటే నువ్వు నీ నిద్రలో డిస్టర్బ్ ఉండదు, నీ శరీరంలో డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు ఆనందించడంలో అనుభవించడంలో దేవుడు ఇచ్చినటువన్నీ ఎక్కడా అడ్డంకులు రావు నీకు. ఇదే చాలా ఇంపార్టెంట్ టీచింగ్ నాకు కావాల్సింది. ఓకే, మీరు చూస్తే నిన్న వారం చెప్పాను నేను మీకు. మనము దాదాపు 90% సబ్కాన్షియస్లో జీవిస్తూ ఉంటాం. ఇట్లా చెప్తాను, సబ్కాన్షియస్ ద్వారా మనం నడపబడతా ఉంటాం. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం నడపబడతా ఉంటాం. సబ్కాన్షియస్ మైండ్ అంటే చాలామంది నిన్న వారం రానోళ్ళకి తెలుసు. నాకు ఏం సబ్కాన్షియస్ మైండ్ అంటే లక్ష్మీ సిస్టర్ చెప్తుంది. అందుకే వాల్యూ వినాలి మీరు రానోళ్ళు. ఎప్పుడైనా మిస్ అయితే ఏదైనా డ్యూటీ వలన ఏమన్నా మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేయాలి. ఓకే, జాగ్రత్తగా చాలా ఇంపార్టెన్స్. మన మైండ్లో 2 భాగాలు ఉన్నాయి ఇప్పుడు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మైండ్లో 2 భాగాలు ఉన్నాయి. కాన్షియస్ మైండ్ అంటాం ఒక భాగాన్ని, రెండో భాగాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. మ్యాక్సిమం మనం సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నడపబడుతూ ఉంటాం. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఉదాహరణకి నిన్న వారం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, మీకు చాలా అవసరం ఇది. మీకు అర్థమైతే దినమంతా కూడా చాలా హ్యాపీగా బ్రతకచ్చు పిల్లరా, చాలా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. ఓకే, చూడు మీకు ఎందుకు అటాక్ అవుతుందో కూడా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకుంటే కాన్షియస్ మైండ్ అంటే సపోజ్ మీరు స్కూటరో కారో నేర్చుకుంటప్పుడు కాన్షియస్ మైండ్తో నేర్చుకుంటా ఉంటాం కదా. మీకు అందరికీ ఎక్స్పీరియన్స్, అందరికీ దాదాపు స్కూటర్ నడుపుతున్నారు లేడీస్ పిల్లలంతా కదా. నేర్పించినప్పుడు ఎట్లా నేర్పించింటారు? నేర్పించేవాళ్ళు చాలా హ్యాండిల్ ఇట్లా పట్టుకోవాలా అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మెల్లిగా నడుపుతూ ఉంటాం కదా. ముందర ఏదన్నా ఎవరైనా వచ్చారనుకోండి భయపడతాం, ముందర ఎవరో వస్తాయి ఎట్లా చేయాలి ఇప్పుడు. సో నేర్పించేవాళ్ళంటారు లెఫ్ట్కి తీసుకో, రైట్కి తీసుకో. సో మీకు అందరూ తెలుసు, నేను చెప్తాను ఇది మళ్ళీ మీరు టౌన్లో పుట్టి పెరిగారు, ఆ మాత్రం అర్థమవుతూ ఉంటుంది. సో కాన్షియస్ మైండ్ ద్వారా ప్రతిదీ నేర్చుకుంటాం పిల్లరా. మనం కారు నడపడం కానీ, ఈవెన్ వంటలు కానీ కాన్షియస్గా ఉండి నేర్చుకుంటాం. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్షియస్ మైండ్తో కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, సబ్ కాన్షియస్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఇంకా ఆడ పడిపోతుంది, ఆడ ఉంటుంది. అది ఇంకా జీవితంలో మర్చిపోరు. అంత జాగ్రత్తగా నేర్చుకున్నారు స్కూటరు. ఆ తర్వాత చూడండి మీరు, మీకు ఎవరు చెప్పాల్సిన పనులు వెనకలు కూర్చొని లెఫ్ట్లో మనుషులు వస్తున్నారు, రైట్. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్, ధ్యానంగా అర్థం చేసుకోండి. మీ బాడీ మీకు తెలియకుండానే పని చేస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చారనుకో, నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వెనకలు కూర్చున్నారు స్కూటర్లో నీకు ఎవరైనా అట్లా దూరుతాడు, నీకు తెలుసు ఆటోమేటిక్గా నీ చెయ్యి ఎక్సిలేటర్కి డౌన్ చేసుకుంటావు, ఆటోమేటిక్గా బ్రేక్ మీద కాల్ చేయబోతుంది. ఎట్లా తిరుగుతుంది ఇది? మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు తెలియకుండానే, కాన్షియస్ మైండ్కి తెలియకుండానే పని చేసుకుంటూ ఉంటుంది. సపోజ్ సైకిల్ గురించి చెప్పాను నేను. సైకిల్ నేర్చుకున్నాను నేను ఎప్పుడో చిన్నప్పుడు. ఇప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ళు అవుతుంది సైకిల్ నేను డ్రైవ్ చేయలే, నడపలా. ఈరోజు కూడా ఎవరైనా సైకిల్ ఇస్తే నాకు ఎవరు నేర్పించాల్సిన పనిలా, ఆటోమేటిక్గా సైకిల్ ఎక్కేసి వెళ్ళిపోతాను నేను డ్రైవ్ చేసుకుంటూ, ఫెడలింగ్ చేసుకుంటూ. ఎందుకు? ఆల్రెడీ సబ్ కాన్షియస్లో ఉంది. అది సబ్ కాన్షియస్ మైండ్ అంటే. మీకు నిన్న వారం ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పా. ఏరోప్లేన్లు ఎట్లా నడపబడతాయి? ఏరోప్లేన్స్ అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్తో నడపడతాయి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనం దాన్ని ఆటో పైలట్ అంటాం దాన్ని. మనం విమానం ఎట్లా నడపడుతుంది? ఆటో పైలట్ ద్వారా. అంటే ఒక క్రూ కూర్చొని, అక్కడ పైలట్ కూర్చొని ఫ్లై అయిన తర్వాత ఏరోప్లేన్ని కొంత ఎత్తుకు తీసుకెళ్ళిన తర్వాత జనరలీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ సెట్ చేసేస్తారు పిల్లరా.
ఎంత డిగ్రీలో పైన ఉండాలా, ఏదైనా ముందర విమానం ఈ యొక్క కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత, ఒక 1000 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ కావాలా, ఆల్రెడీ లెఫ్ట్ టర్న్ కావాలని పెట్టేశారు, అన్నీ సెట్ చేశారు. మీకు తెలుసా, ఏరోప్లేన్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళు అక్కడ కూర్చోవలసిన అవసరం లేదు పైలట్కి, కాక్పిట్లో బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కానీ విమానం పోతూ ఉంటుంది దాదాపు 300 ఫీట్లు, భూమికి 300 ఫీట్ల వరకు పై వరకు కూడా పైలట్ అవసరం లేదు అక్కడ కూర్చొని. ఎందుకంటే దాంట్లో ఆటో పైలట్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈ విమానాన్ని. ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. డెవిల్ ఇక్కడే మనల్ని ఇరికించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఇక్కడే పని చేసేది వాడు కూడా. జాగ్రత్తగా వినండి. సో అందుకనే నా మైండ్ ఇట్లా నేర్చుకోండి. ఇప్పుడు ఏమైంది, మనము యేసు ప్రభుని ఎరుగక ముందు సాతాను చేతిలో ఉండేవాళ్ళం ప్లేరా. మన పాత ఆత్మ, సాతాను, ఈ రెండు కలిసి మన మైండ్ని ఆటో పైలట్గా మార్చే, అంటే ఫీడ్ చేసి పెట్టేశాడు వాడు. అందుకే చూడండి, చిన్న మీకు ఉదాహరణ ఇస్తా. ఎట్లా, సపోజ్ ఐశ్వర్యం గురించి తీసుకుందాం, డబ్బు గురించి. మనకు చాలా కష్టము నేను ఐశ్వర్యంలో బ్రతుకుతాను అని నమ్మడం. ఎందుకు తెలుసా, ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది లోపల, నేను ఎప్పుడు కూడా ఐశ్వర్యం జీవించాను. చాలామంది క్రైస్తవులు అంటారు, బ్రదర్ ఎందుకు బ్రదర్ మనకి ఏదో 10,000 అట్లా వస్తే, ఏదో ఏదో పిల్లలు ఉన్నారు, ఏదో కడుపుకి. ఎంత స్వార్థం చూడండి. అసలు దేవుడు ఎందుకు పెట్టాడు? శుక్రవారం నేను చెప్తున్నా, శుక్రవారం రానోళ్ళకైతే ఐ డోంట్ నో మీకు ఎట్లా అర్థమైంది. దేవుడు ఇక్కడ పెట్టినది నిన్ను నన్ను తన దగ్గర ఉన్న ఐశ్వర్యంతో నింపి, ఆ ఐశ్వర్యం ద్వారా దేశానికి సువార్త అందిల్లా, మనుషుల్ని నేను కాపాడాలా, సువార్త తీసుకెళ్ళాలా. నా ద్వారా నా చేతితో డబ్బులు పెట్టి దేవుడు ఆ డబ్బుని తన మహిమ కొరకు వాడాలా. నేను కూడా సుఖంగా ఉండాలా అని ఎప్పుడు దేవుడు నాకు ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటాడు. మీరు 8:18 చూసే ద్వితీయోపదేశకాండంలో, నేను నీతో నిబంధన చేసుకొని ఉన్నా, నేను నీకు బలం ఇస్తా ఐశ్వర్యం సంపాదించుకునే దానికి. ఎందుకు? నా నిబంధనను నెరవేర్చేదానికి అన్నాడు క్లియర్గా. ఎంతమంది క్రైస్తవులు లేరు ఈరోజు ఐశ్వర్యానికి విరోధంగా ఉండేవాళ్ళు? చాలామంది. క్రైస్తవులు చాలా బీదలుగా ఉన్నారు పిల్లలు. ఎందుకంటే సాతాను ఆటో పైలట్ పెట్టేశాడు. చాలామంది నేను అడుగుతున్నా, బ్రదర్ మీకు ఇల్లు ఉందా, సొంత ఇల్లు ఉందా? లేదు బ్రదర్, దేవుడు ఇలేదు బ్రదర్. కామన్ డైలాగ్ ఇది. ఎవరు చెప్పారు నీకు దేవుడు లేదని? దూత పంపించాడా దేవుడు ఏమన్నా నీ దగ్గరికి? పోయి చెప్పుపో వీళ్ళకి ఇల్లు లేదు నేనని. లేదు సార్. బైబిల్ ఏం చెప్తుంది? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏం చేసినా నేను తిరిగి నీకేమిస్తాను? 100 రెట్లు. ఒక ఇండ్లు కాదు, 100 ఇండ్లు ఇస్తానన్నాడు. నీ టెంకాయ, ఆమె టెంకాయ కదా ఏమంటుంది, నీ మైండ్ నమ్మదు. నీ సబ్కాన్షియస్లో ఫిక్స్ అయి ఉంది, నా భర్తకి ₹1,00,000 జీతం రావాలా, లేకుంటే ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉండాలా, లేకుంటే తాతలాస్ ఉండాలా, అప్పుడే సొంత ఇల్లు ఉంటుందని నీకు ఫిక్స్ అయిపోయింది. అది నీకు ఇది ఫిక్స్ కాలా, సువార్త నిమిత్తం నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇల్లు ఇస్తానని. అందుకే నువ్వు చూడలేవు సొంత ఇల్లు, కష్టం. ఒకవేళ చూసినా ఒకసారి చూస్తావు, మళ్ళీ నీకే అనిపిస్తుంది ఆడ దొరుకుతుంది. ఒక వారం చూస్తావు, ఆ తర్వాత ఇడిచిపెట్టేస్తావు. నేను చెప్తున్నా మీకు, మీ సొంత ఇల్లు చూడాలి మీరు. అదే దేవునికి సంతోషం ఇచ్చేది పేరు. నీతిమంతులు ఏం విధంగా జీవిస్తారంటే విశ్వాసంతో జీవిస్తారు. ఏది విశ్వాసం? వాక్యంలో ఏం చెప్పబడిందో దాని మీద ఆధారపడి జీవించడమే విశ్వాసంలో జీవించడం. నువ్వు చూస్తావు సొంత ఇంట్లో, నువ్వు చెప్తావు తండ్రి బెస్ట్ ఫర్నిచర్లో నేను జీవిస్తాను, నా ఇంట్లో బెస్ట్ ఫర్నిచర్, బెస్ట్ ఎయిర్ కండిషన్ ఉంది, నా ఇంట్లో అనుక్షణం నీళ్ళ సప్లై ఉంది, నా ఇంట్లో అనుక్షణం కరెంట్ సప్లై ఉంది, నా ఇంట్లో ప్రభువా ప్రతి మంచి వస్తువు మేలైన వస్తువు ఉంది, నేను చూస్తున్నాం తండ్రి. నువ్వు చెప్పావు తండ్రి, సువార్త నిమిత్తం మేము ఇస్తున్నాం కాబట్టి నువ్వు నాకు ఇల్లు ఇస్తానన్నావు. నువ్వు ఒకటిగా తండ్రి 100 రెట్లు ఇస్తానన్నావు దేవుడివి. కృతజ్ఞతలు తండ్రి. నా ఇంట్లో బెస్ట్ సోఫా ఉంది తండ్రి, బెస్ట్ ఫర్నిచర్ ఉంది, నా కిచెన్లో ప్రతి మంచి వస్తువు ఉంది, బెస్ట్ వెజిటేబుల్స్ ఉన్నాయి. చూడాలా మీరు అనుకోవచ్చు మేము చూడడం, కానీ మీరు చూస్తున్నారు. ఏందో తెలుసా? ఈ కిచెన్ ఖాళీగా ఉండడం, డబ్బాలు ఖాళీగా ఉండడం, వెజిటేబుల్స్ ఆ కాయగూరలు లేకపోవడం, ఫ్రూట్స్ లేకపోవడం, ఫ్రిడ్జ్ ఖాళీగా ఉండడం, దానికి తోడు మీకు కారణాలు కూడా అప్పుడే రెడీగా ఉన్నాయి. ఆయన జిఏ పెంచలే, ఈయన జీతం పెంచలే, యాటి నుంచి వస్తారు?
ఇంత చిన్న జీవితంలో ఎట్లా బతుకుతాం ఈ కాలంలో? ఆటో పైలట్ ప్లాన్. అనారోగ్యం గురించి చూసుకోండి, సాతాను సెట్ చేశాడు ఆ అనారోగ్యాన్ని. ఇంట్లో ఎవరికైనా తల్లిదండ్రులకు బీపీ ఉందా, ఖచ్చితంగా వెయిట్ చేస్తా అంటారు ప్రజలు. మా తాతకుండే బ్రదర్, మా డాడీకి ఉండే, నాకు కూడా ఒక ఆమె ఫోన్ చేసింది, బార్డర్లో ఉందంట. ఏంది? షుగర్. నిన్న వారం చూసుకున్నాం, సారా అబ్రహాముకి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో నేను మీకు సంతానం ఇస్తానని, ఎట్లా ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళు. 65 ఏళ్లలో ఆమె అందం గురించి చర్చ జరుగుతుంది. యాడ? సందుల్లో కాదు, రాజగృహంలో. రాజు దగ్గర మాట్లాడతారన్న తన అందం గురించి. సార్, ఒక అమ్మాయి వచ్చింది ఊరిలోకి, మీకు తెలుసు, నిన్న వారం వచ్చిన వాళ్ళకి చెప్పాను, మహారాణి కోసం కరెక్ట్గా సెట్ అవుతుంది. రాజు ఏమన్నాడు, తను కావాలి నాకు అన్నాడు, తీసుకెళ్ళాడు. దేవుడు అడ్డుపడ్డాడు కాబట్టి సరిపోయింది, లేదంటే సారా పెళ్ళి అయిపోయేది ఆ రోజు. వాయ్, అబ్రహాము 120 ఏళ్ళలో పెళ్లి చేసుకున్నాడు, 1/2 మంది పిల్లలు పుట్టించాడు. కారణం ఏంటి? అబ్రహాము సారా ఇద్దరు చెప్పారు మనకి రోమేలు రాసిన పత్రిక 4:19లో, ఐ డు నాట్ కన్సిడర్, తన శరీరాన్ని పట్టించుకునేవాడు కాదు, వాగ్దానాన్ని పట్టించుకునేవాడు. వాక్యాన్ని ఎప్పుడు తన శరీరంలో చూసేవాడు. వాక్యాన్ని ఇద్దరు చూసేవాళ్ళు. అందుకే అబ్రహాముకు భయం వేసింది, అమ్మా నువ్వు ఇంత అందంగా తయారైతావు, కానీ నా కోసం నువ్వు అందంగా ఉండడం మంచిదే, కానీ నీ అందాన్ని చూసి బయట నన్నేడ చంపేస్తారా, నువ్వు నాకు ఎవరన్నా అడిగినప్పుడు సహోదరి అని చెప్పమన్నాడు. మనకు అదే వాగ్దానం ఉంది పిల్లరా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం. ఒక వాక్యం తిని 92వ అధ్యాయం కీర్తన 92 చదవండి. ఎందుకంటే కొంతమంది విచిత్రంగా చూస్తారు, ఆడుంది లేదు సార్ ఇదంతా. చూడండి 92వ అధ్యాయం కీర్తన 92 తిని. మీకు తెలుసు కదా, పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనాన్ని చేస్తాడని 103లో ఉంది. 92లో చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. 12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఆ తర్వాత మీరు చూస్తే కింద 15 ఓలే 14 చూడండి, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధికి చేయుటకై. చూడండి 15లో, వారు ముసలితనమందు ఇంకా చిన్నపిల్లలు కదా, 15 ఏళ్ళు చూసినారు ఎవరికన్నా? 13, 14 ఏళ్ళు మన చర్చ చాలా మంది చిగురు పెడతా ఉంటారు వాళ్ళు. ఆమె చాలా బ్యూటీలోకి టర్న్ అవుతాంటారు. సిగ్గుపడద్దండి, ఉండేది చెప్తాను. హలో కదా, 16 ఏళ్ళప్పుడు మేము ఎట్లుంటామో తెలుసా? కాల్సిన మా ఫోటోలు చేసుకోండి. హలో, కానీ అట్లనే వదిలేయాలా? 50 దాడుతానట్లే నువ్వు వదిలితే వదులుకోవచ్చు, మూర్తి బెదర్, మనం మాత్రం వదలకూడదు. అర్థమవుతుంది? ఏం జరుగుతుందంటే ముసలితనంలో వారు చిగురు చుందురు. చూడాలా? నేను ఛాలెంజ్ చేస్తాడు కూర్చున్న మగపిల్లల్లో ఎవరైనా పరిగెత్తారు నాతో పాటు. శివాజీ ట్రై చేస్తావా మధ్యాహ్నం? లోపల చూడాలి పిల్లలు. మీరు నవ్వండి పర్లేదు, కానీ బట్ సీరియస్నెస్ ఆల్సో షుడ్ బి దేర్. దేవుడు చెప్తాడు అది, ముసలితనంలో వారు చిగురు పెట్టుచుందురు సారం కలిగి. హలో, మన తాతే సారం కలిగి 127లో 1/2 మంది పిల్లలు పుట్టిస్తే ఆయన ఆశీర్వాదాలు ఇవన్నీ. అబ్రహాం ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రించుకున్నాం. ఈ పుల్పిట్ మీద నుంచి ఏదన్నా మాట్లాడుతా అంటే నేను నా సొంత జ్ఞానం అప్పుడప్పుడు యాడ్ చేయొచ్చు. నేను కంప్లీట్గా దేవుడు జ్ఞాపకం చేసే మాట్లాడుంటాయి పిల్లలు. ఓకే, ఇది మన జీవితం. కానీ ఏం సెట్టింగ్ ఉంది లోపల? 60-70 దాటుతానట్లే దొరలడమే సార్, ఇంకా ఎప్పుడు పోతాం? నో. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఏ రోగము నా గుడారానికి సమీపించదు. దేవుని దూతలు నన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకొని ఉన్నారు. దట్స్ ద పిక్చర్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో అది ఉండాల్సిందే. కానీ ఆటో పైలట్లో ఏముంది ఆల్రెడీ? అందుకే ఆ సండే రమ్మంటాడు, దాన్ని విరగ్గొట్టి నలగొట్టి దీంతో నువ్వు చిగురించాల. అర్థమవుతుంది పిల్లరా? నేను చాలాసార్లు చెప్పా చర్చిలో, చావు మన చేతిలో పెట్టాడు దేవుడు. దేవుని చేతిలో లేదు, ఈవెన్ సాతాన్ చేతిలో కూడా లేదు.
నా చేతుల్లో పెట్టాడు దేవుడు. ఎంత సంవత్సరాలు బతుకుతావు బ్రతుకని. ఆయన ఒకటే మాట అన్నాడు, దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరిచి ఉన్నా. ఆ తర్వాత ఐ విల్ సాటిస్ఫై యూ విత్ గుడ్ థింగ్స్, ఐ విల్ సాటిస్ఫై యూ విత్ లాంగ్ లైఫ్. నేను మాత్రం నిన్ను తృప్తిపరుచుకుంటానే పోతా ఉంటా. నీ చేతుల్లో పెడుతున్నా, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాల. ఓకే, సో ఐ మీన్ లైక్ మన ఆటో పైలట్తో నడబడతాను పిల్లలు, విమానం మాదిరి సబ్ కాన్షియస్ ద్వారా వెనకలు అవి వచ్చి ఒక పాస్ట్ అన్నాడు, బ్రదర్ నేను ఆ చర్చికి వెళ్ళాను 10 మందే ఏళ్ళ నుంచి. మనం పెద్ద సంఖ్యను కాదనుకోండి, కానీ మీకు ఆటో పైలట్ గురించి నేర్పిస్తానా, నేను నేర్చుకుంటానా. సో ఈ 10 మందే ఉన్నారు. ఏం బ్రదర్ 10 మంది అంటే, దేవుడు 10 మందే ఇచ్చాడు బ్రదర్. మనం ఏం చేస్తాం? దేవుడు 10 మందే ఇచ్చాడా? లేదు పిల్లరా. దేవుడు ఏమన్నాడు, ఎంతమంది ఇచ్చాడో తెలుసా? ఆకాశ నక్షత్రాల్లా నీ యొక్క సంతానం ఉంటారన్నారు. మీకు నాకు అందరికీ వర్తిస్తున్నది. మీకు నాకు ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో ఎంచలేం, అంతమంది ఆత్మల్ని ఇచ్చిండేది. కానీ ఈ పాస్టరు లేకుంటే ఏ సంఘం అయితే దాంట్లో సెట్ అయి ఉన్నారో అది ఆటో పైలట్ అంతే. ఇంకా పైనుంచి వీళ్ళు ఏమంటారంటే, మా ఫస్ట్ క్లాస్ చర్చ్ బ్రదర్, మా సెకండ్ క్లాస్ చర్చ్, థర్డ్ క్లాస్ చర్చ్ కాదు. సెకండ్ క్లాస్ చర్చ్లో, థర్డ్ క్లాస్ చర్చ్లో చాలామంది ఉంటారంట. దేవుడు కోరుకోడు పిల్లరా 10 మందితో ముందుకు పోవడం. ఓకే, సో ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చారంటే, ఎందుకు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. బహుశా మనం ఆ స్థితిలో ఉండొచ్చు, ఆరోగ్య విషయంలో, డబ్బుల విషయంలో, ఏ విషయంలో ఉన్నా. ఇంటా ఉండండి, లాస్ట్లో మీకు తీసుకెళ్తాను ఏం చేయాలా, మళ్ళీ అవి చేయకుండా ఇవి తీసేసి మంచివి పెట్టుకోవాలంటే ఏం చేయాలో అది చెప్పకే. ఓకే, సి ఎందుకంటే ఆటో పైలట్ ద్వారా నడబడుతున్నారు, సబ్ కాన్షియస్ ద్వారా నడబడుతున్నారు. అందుకే పౌలు అన్నాడు, మీరు మనస్సు మార్చి నూతనంగా చేసుకోకుంటే దేవుని చిత్తం మీ జీవితంలో, ఇంగ్లీష్లో నాకు గుర్తుంది, గాడ్స్ గుడ్ యాక్సెప్టబుల్ పర్ఫెక్ట్ విల్ కెన్ నాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ యూ. నీలో ఆయన గొప్ప నిర్ణయాలు కలిగి ఉన్నాను. నీ ఎడల, నీ యొక్క జీవితం ఎడల, నీ యొక్క పిల్లల ఎడల అవి నెరవేర్చుకోలేవు. ఎందుకంటే నువ్వు దేంతో నడబడుతున్నావు. దేవుడు ఎప్పుడు వచ్చినా నీ దగ్గరికి నువ్వు దేవునితో అన్నాడు, స్టాప్ ప్రభువా, నీకు తెలుదులే మా జీవితం ఇట్లే ఉంటుంది. ఎందుకంటే వాడు వెనకల మనకు ట్రైన్ చేసి పెట్టాడు, సైకిల్ కదా నేర్పించాడే అట్లా. అందుకే మనసు గురించి నేర్చుకోవాలా, వాటిని తీసివేసి వీటిని మనం తీసుకోవాలి పిల్లలు, దేవుని వాక్యాన్ని. ఓకే, అది సబ్ కాన్షియస్ ద్వారా నడబడతాను. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా కోప్పడ్డారనుకోండి, మీకేం అర్థం కావాలా? సబ్ కాన్షియస్ ద్వారా నడబడతాడు. ఈ వ్యక్తి రక్షింపబడిన వ్యక్తే, దేవుని బిడ్డే, పొరపాటు. అందుకే క్షమించమంటాడు దేవుడు. ఎందుకు యేసుప్రభువు క్షమించమంటే, ఎందుకు బైబిల్లో క్షమించమంటుంది? మనం చాలాసార్లు కొట్లాడతాం. బాప్తిజం తీసుకున్నాడు, దేవునితో అన్ని భాషలు మాట్లాడతాడు, ప్రార్థన చేశాడు, గంటసేపు ప్రార్థన చేస్తాడు, కానీ చూడు ఎట్లా మాట్లాడు. ఎందుకంటే కారణం ఏమంటే తన మనస్సు మీద తనకు పట్టు లేకపోవడం, ముఖ్యంగా చర్చెస్లో ప్రీచ్ చేయకపోవడం. అందుకే చాలా చోట్ల క్రైస్తవులు చాలా ఐ మీన్ అన్యులు కూడా చేరు అంత భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, బికాస్ ఆఫ్ మైండ్. ఓకే, సో ఈరోజు ఒక ముఖ్యమైన వాక్యాన్ని నేను చెప్పాలా, కానీ బాధ ఏమంటే అది తెలుగులో సరిగా ట్రాన్స్లేషన్ లేదు. ఏంటంటే అతి ముఖ్యమైన వాక్యం బైబిల్లో, చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలని మీరు సామెతల గ్రంథం 23:7 ఇంగ్లీష్లో పెట్టినా, చాలా ఇంపార్టెంట్ వాక్యము. ఐ డోంట్ నో ఎందుకు ప్రాపర్గా తెలుగులో రాలే, జల్దీ పెట్టాలమ్మా. 23:7. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయగల పెద్దగా చేయలేవా? ఓకే, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ తెలుగు బైబిల్లో మీరు రాసుకోవచ్చు కూడా దాని ముందర. ఓకే, జాగ్రత్తగా. యాజ్ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే, ఫార్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. చాలా 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 ఇంపార్టెంట్. ఏంటంటే తెలుగులో చెప్తానండి, మనిషి ఏమి ఆలోచిస్తాడో వాడి జీవితం అలా ఉంటుంది. మనిషి ఏమి ఆలోచిస్తాడో వాడి జీవితం అలా ఉంటుంది. సింపుల్ తెలుగులో, యాజ్ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ. మనిషి ఏం ఆలోచిస్తాడో వాడి జీవితం అలా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా, మీకు తెలుసా ఎందుకు మీరు అలా ఉన్నారో, మీరున్నే స్టేజ్లో
ఎందుకు మీరు అలా ఉన్నారు? అది ఆర్థిక స్థితి అయినా, ఇప్పుడే చెప్పా, కోప్పడ్డమో కానీ, కుళ్ళుకోవడమే కానీ, బాధపడకండి. ఇవన్నీ తీసేదానికి ఇక్కడికి వస్తాండి. లేకుంటే ఐ మీన్ లైక్ ఆరోగ్యం లేకపోవడము. ఎందుకు మీరున్న స్థితిలో మీరున్నారో తెలుసా? చాలామంది అంటారు, సార్ దేవుడు చేశాడు సార్. నో సార్. కొంతమంది ఇంకా దేవునికి ప్రేమించే వాళ్ళు ఏం చేశారంటే, సార్ సాతాను సార్, ఇదంతా సాతాను వల్లే ఇట్లున్నాను నేను కదా, జనరల్లీ అంటాం కదా, సాతాను. నో సార్. నీ మనస్సు వలన నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ జీవితము అలా ఉంది. నువ్వు ఆలోచించడం వల్లనే దాన్ని సాతాను తీసుకొని దాన్ని నిన్ను అలా డ్రైవ్ చేస్తాడు, కాదన్ను. బట్ మెయిన్లీ యూ షుడ్ నిర్ణయం తీసుకోవాలా. దేవుడు చెప్తున్నాడు, నేను అలా ఆలోచిస్తున్నాను కాబట్టి అలా ఉన్నాను. డోంట్ వరీ. ఇది అర్థం చేసుకుని నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుపోతున్నాను ముందుకు. మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఈరోజు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్లో మీరు చూసినట్లయితే మొదటి కీర్తనలో మంచి మాట రాయబడింది. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, మనకందరికి బాధ తెలుసు, వాడు నీటి కాలంలో ఎవరు నాటబడినా వృక్షం వల్లే ఉంటాడు. వాడు తన కాలమందు ఫలం ఇస్తాం. అంటే పచ్చగా ఉంటాడు. ఎప్పుడు సక్సెస్ విక్టరీ ఎప్పుడు ప్రతిదీ. ఆ వ్యక్తి ఏం చేసినా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అతను ఆలోచిస్తా అనేది ప్రతి ఆలోచన వాక్యానుసారంగా ఉండదు. వాక్యం తప్ప వేరేది రానీడు. ఆ వ్యక్తికి తెలుసు, నా సబ్కాన్షియస్లో నాకు వేరే లోడై ఉంది. మా అమ్మ నాన్న నేర్పించింది, లోకం నేర్పించినది, సాతాను నేర్పించేది. కానీ దాన్ని తీసుకొని నేను దేవుని వాక్యాన్ని తీసుకొని దాన్నే మాట్లాడతా, దాన్నే ఆలోచిస్తా. అదే జరుగుతుంది. ఎందుకంటే నేను ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5:8 చదవండి, ఏం రాయబడిందో చూడండి. అందుకే పౌలు ఇక్కడ రాయబడింది, దేవుడు రాయిస్తున్నాడు పౌలుతో. ఏం చేయాలంటే ఇంగ్లీష్లో పెట్టినా, ఫిలిపియన్స్ 5:8 ఫిలిపియన్స్ 5:8 5:8 4:8 5:8 లేదా 4:8 చదవండి, లేకుండా 4:8 సారీ, మైక్లో చదవాలి మీరు, అక్కడ రికార్డింగ్ అవుతుంది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. చూడండి, వాటినే ఆలోచించుడు. ఇంగ్లీష్లో చూస్తే బ్రదరన్, వాట్సో ఎవర్ ట్రూ, హానెస్ట్, జస్ట్, ప్యూర్, లవ్లీ, గుడ్, వర్చ్యూ, వాటినే చెడ్డ రానిది. నువ్వు చెడ్డ వస్తే నీ జీవితం చెడిపోతుంది. ఇక్కడ చూస్తే మీరు, దేవుడు అంటున్నాడు ఏది చెడ్డ దీంట్లో రాయలే. ఏమి ఆలోచించే విషయాల్లో ఏది చెడ్డది ఆలోచించకూడదు పిల్లరా. డోంట్ వరీ. మీకు చాలా కష్టాలు ఉంటాయి, చాలామంది మీకు ఇబ్బంది పెడుతున్నారు, దొంగలు ఉన్నారు, మీకు విరోధంగా బంధువులు మాట్లాడతారు. నేను వస్తాను ఆ పాయింట్కి, ఎలా మీరు మార్చుకోవాలో చెప్పేదాన్ని. ఇప్పుడు చెప్పే దేవుడు ఏమంటే, నువ్వు ప్యూర్వే ఆలోచించు. నువ్వు కేవలము ప్యూర్ ఏంటి సృష్టిలో? దేవుని వాక్యం, అది మాత్రమే ఆలోచించు. ఎందుకు? దేవుడు అంటున్నాడు, నేను నీకు సృష్టించిన విధానం ఏంటంటే, బాబు నీ మైండ్ని నేను ఎలా సృష్టించానంటే, నువ్వు ఏం ఆలోచిస్తావో అది నీ జీవితంగా మారేటట్లుగా నేను నిన్ను సృష్టించా. నువ్వు ఏం ఆలోచిస్తావో అది నీ భవిష్యత్తు, అది నీ జీవితం, అదే నీకు జరుగుతుంది. నేను అలా సృష్టించాను కాబట్టే 5:8 అంటున్నాడు దేవుడు, పరిశుద్ధమైనవి, ప్రేమ గలవి, నీతి గలవి, మంచివి మాత్రమే ఆలోచించు. అందుకే జాగ్రత్త వినాల. సాతానికి బాగా తెలుసు పిల్లరా మన మైండ్ మ్యానుఫ్యాక్చర్ ఎలా చేయబడిందో. అందుకే క్రైస్ట్ దేవుని బిడ్డలు ఎట్లున్నారు ఈరోజు పరిస్థితి. బికాస్ డెవిల్కి బాగా తెలుసు వీళ్ళని దేవుడు మైండ్ ఎలా సృష్టించాడో, వీళ్ళని ఎలా నేను పడేయగలను, ఎలా వీరిని దేవుని ఆశీర్వాదాలు లేకుండా నా యొక్క మాటల ద్వారా వీరిని నడపగలను వానికి బాగా తెలుసు. మైండ్ యొక్క ఫంక్షన్ డెవిల్కి బాగా తెలుసు. ఓకే, అందుకే బైబిల్లో ఒక చోట పౌలు అంటాడు, నాకు భయం వేస్తుంది అంటాడు. పౌలు భయపడడం ఏంటి? పౌలు ఏమన్నాడు తెలుసా? భయపడుకుడి, బైబిల్ అంతా భయపడద్దు అంటుంది. పౌలే అన్నాడు తిమోతితో, మనకు ధైర్యం గల ఆత్మ ఇచ్చినది, భయపడద్దు తిమోతి అన్నాడు. కానీ పౌలే ఓ చోట ఏమంటాడు తెలుసా? కొరంథీ సంఘంతో, నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది అంటాడు. ఎందుకు భయం వేస్తుంది సార్? చదవండి 2 కొరింథీ 11:3. 2 కొరింథీ రాసిన పత్రిక 11:3.
థ్యాంక్ యూ జీసస్. 2 కొరింథీ 11:3 చదువు నాయనా. కొంచెం అవివేకముగా 11:3 2 కొరింథీ 11:3 సర్పము, నేను చదువుతానమ్మా. సర్పము తన కుయుక్తి చేత, జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ వాక్యం పిల్లరా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఆమేన్. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. సాతాను ఎలాగైతే, సర్పం అంటే తెలుసు కదా, సాతాను ఎలాగైతే హవ్వను తప్పించి దేవుని కృప నుంచి, దేవుని దీవెన నుంచి, దేవుని మేలు నుంచి కింద పడేశాడో, ఈనాల ముందర చూడండి ఆయన, డిస్టర్బ్ కాకండి, మిమ్మల్ని పడేస్తాడనే భయం నాకు పట్టుకుంది. ఉదాహరణకు చెప్పండి, ఏం చేశాడు ఆదాము హవ్వకి సాతాను? అమ్మ ఏం చేశాడు? మీరు చూస్తే ఈయనండి జాగ్రత్తగా. మీరు ఆదాము హవ్వని ఇమాజిన్ చేయండి, ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు. ఏ కష్టం లేదు, ఏ రోగం లేదు. అట్లా వాళ్ళని కూడా వాడు పడేశాడు. చూసారా ఎలా? 2-3 వారాల క్రితం చెప్పాను నేను, ఆయన కొన్ని పాయింట్స్ చెప్తా వినండి. డెవిల్ రోజు వెళ్ళి, డెవిల్కి తెలుసు, సాతానికి తెలుసు ఎటువంటి మనిషినైనా నేను కింద పడేయించాను. ఎట్లా తెలుసా? మైండ్ మీద పని చేయడం ద్వారా. ఎలా? హవ్వతో రోజు పోయి మాట్లాడేవాడు. హవ్వ ఎప్పుడైనా ఆలోచించావా? బేసికలీ ఆలోచనలు వేసేవాడు ఆమెలోకి. ఈ పండు తింటే నువ్వు దేవుళ్ళు అయిపోతావు, దేవుడు నిన్ను ప్రేమిస్తానడా? ఎవరు చెప్పారు ఈ మాట నీకు? ప్రేమించింటే ఎందుకు తినద్దు అంటాడు? ఒకరోజు పని కాదు పిల్లరా, ఏదో సాతాను వెళ్ళిపోయాడు, హవ్వ జారిపోయింది. నో సార్. అందుకే మనం బైబిల్ చాలా జాగ్రత్తగా అర్థం. ముందర చూడండి సిస్టర్, చూడండి. సాతాను రోజు వెళ్ళి చెప్పేవాడు, ఆలోచన వేసేవాడు, తిను మంచిది, అది దేవుళ్ళు అయిపోతావు. దేవుడు ఎందుకు ఇలా తెలుసా? దేవుడు ప్రేమిస్తా అంటే ఎందుకు ఈడు? అన్నీ ఇచ్చినానంటాను, బాగానే ఉంది, ఇదెందుకు ఇలా? ఎందుకో తెలుసా? నువ్వు దేవుళ్ళు అయిపోయి నీకు ఇంక ఏ కష్టాలు లేకుండా జ్ఞానం కలిగి ఉంటావు.